ప్రధానమంత్రి మోడీ గారు తన రాజస్థాన్ పర్యటనలో భాగంగా 18 రాష్ట్రాల్లో 103 రైల్వే స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సింధూరం గన్ పౌడర్గా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమైందని మోడీ గారు చెప్పారు. పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టాయంటూ భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు. ఇకపై పాక్ పాల్పడే ప్రతి ఉగ్రదాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. పహల్గాం ముష్కర దాడికి ప్రతీగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా కేవలం 22 నిమిషాల్లో 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశారని వెల్లడించారు. ఉగ్రదాడికి భారత్ స్పందన ప్రతీకారం కాదు, కానీ న్యాయానికి కొత్త రూపం, సమీక్ష భారత రౌద్ర రూపం అని చెప్పారు. ఉగ్రదాడి జరిగితే మన సమాధానం ఇలాగే ఉంటుంది. పాక్తో వాణిజ్యం లేవు, చర్చలు లేవు. ఒకవేళ చర్చలంటూ జరిగితే అది ఆక్రమిత కాశ్మీర్ పైనే అని ఆయన కరాఖండిగా చెప్పారు. ఉగ్రవాదులను, వారిని ప్రోత్సహించే వారిని ఒకటిగానే చూస్తామని ఆయన మరొకసారి చెప్పారు.